నెల్లూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమ్మవారి గుడికి వెళ్లేస్తున్న హిజ్రా నాయకురాలు హసీని హత్యకు గురయ్యారు. ఆ సంఘం సభ్యులు భారీగా నెల్లూరుకు చేరుకున్నారు. దీంతో నెల్లూరు జీజీహెచ్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. తమ నాయకురాలు హత్యకు గురైన సమాచారం అందుకున్న నెల్లూరు, తిరుపతి నుంచి భారీ సంఖ్యలో హిజ్రాలు జీజీహెచ్ వద్దకు వస్తున్నారు. ఇక ఆసుపత్రి మార్చుకుని వద్దకు చేరుకున్న హిజ్రాలు ధర్నా చేశారు. తమ నాయకురాలిని హత్య చేసిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మార్చురి బయటి రోడ్డుపై బైఠాయించిన హిజ్రాలు కన్నీరు మున్నీరయ్యారు. తమ నాయకురాలిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక భారీ సంఖ్యలో హిజ్రాలు నెల్లూరు జీజీహెచ్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు ఆస్కారం లేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక నిందితుల ప్రాథమిక సమాచారం ఉందన్నారు పోలీసులు. నిందితులను అరెస్టు చేస్తామన్నారు డీఎస్పీ. ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కంప్లైంట్, ఈ డిసీజ్ మీద వీళ్ళల్లో వర్గపోరు ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ముప్పు లేకుండా, ఫర్దర్ ఇష్యూస్ లేకుండాను. గతంలో కూడా మనకి టౌన్లో వివిధ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులు వాళ్ళు గొడవలు పడేసేసి కొట్లాటలు జరిగి కేసులు పెట్టుకుని ఉన్నారు. అవి ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని చార్జ్షీట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళ మీద నిఘా కూడా పెట్టించాము. మేము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పున్నాం, ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే మీరు గౌరవంగా బతకాలి, అలానే పోలీస్ వారి సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పి ఎటువంటి లా అండ్ ఆర్డర్కి లీడ్ చేయకుండా ఉండేదానికి సహకరించమని